హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో దువ్వాడ శ్రీనివాస్ సంచలన నిర్ణయం అండి. సో పూర్తి వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. తన భార్య వాణి అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు అయితే అన్నారు. కుమార్తెలకు తనపై ద్వేషం నూరిపోశారని విమర్శించారు. కుటుంబ వివాదం రోడ్డెక్కిన నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి కుటుంబంలోనూ గొడవలు వస్తాయి. వాటిని 4 గోడల మధ్య పరిష్కరించుకోవాలి. రాజకీయ, వ్యాపార రంగాల్లోనూ తానే ఉండాలనే అహంకారం వాణిది. నా కుమార్తెలకు ద్వేషం నూరిపోసింది. నాపైనే ఈర్ష్య, ద్వేషాలు రగిలించి పిల్లలు నన్నే ప్రశ్నించేలా చేసింది. తండ్రిని ప్రశ్నించమని పిల్లలను తల్లి ప్రేరేపించడమా? నా వ్యాపారం, రాజకీయాల్లో పరిస్థితులు బాగున్నప్పుడు అందులో ఆమెకే ఆధిపత్యం కావాలి. మూలపేట పోర్టులో శంకుస్థాపన కార్యక్రమంలో జగన్ నాకు టెక్కిలి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించారు. ఆ తర్వాత టికెట్ కావాలని అధిష్టానం వద్దకు వాణి వెళ్ళింది. 4 దఫాలుగా దీనిపై చర్చలు జరిగాయి. టికెట్ ప్రకటించాలని, నాతో విడాకులు కావాలని, లేదంటే విడాకులైనా ఇవ్వాలని పట్టుబట్టింది. సో అది లేదంటే విషయం తాగి తాగుతానని చెప్పేసి బెదిరించిందని అయితే అన్నారు. కుటుంబం కోసం జగన్కు నచ్చజెప్పిన టికెట్ వాణికి ప్రకటించాను. నాకే స్వార్థం ఉంటే ఆమెకు టికెట్ ప్రకటిస్తానా? క్షేత్రస్థాయిలో పరిస్థితి వాణికి అనుకూలంగా లేదని తేల్చడంతో మళ్ళీ నాకు టికెట్ ఇచ్చారు. ఆమెకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చా. గ్రానైట్ వ్యాపారంలో ఎంత డబ్బులు వస్తే అంత వాణి చేతిలో పెట్టా. ఏనాడు లెక్క కూడా అడగలేదు. టికెట్ ప్రకటించిన 3 రోజుల నుండి నన్ను ఇంటికి రానివ్వడం లేదు. సో 3వ రోజు నుంచే ఇంటికి రానికుండా ఈ విధంగా తాళాలు వేసేది. 25 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎన్నో అవహేళనలు, అనుమానాలు, అవమానాలు పడ్డాను. నా తల్లిని అయితే అనరాని మాటలతో వాణి వేధించేది. నా టికెట్, నా సంపాదన వదులుకున్నాను. నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష, నాకెందుకు ఈ హింస అని దువ్వాడ శ్రీనివాస్ అయితే మీడియా ముందు ప్రశ్నించారు.